తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న తరుణంలో 144 టీవీ ఇజం న్యూస్ సంయుక్తంగా ఒక పోల్ సర్వేని నిర్వహిస్తున్నాం. ఆ పోల్ సర్వే ఏంటంటే తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్లో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఏ పార్టీ గెలుపొందుతుంది? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలలో ఏ పార్టీ గెలుపొందుతుంది అని చెప్పేసి మీ అభిప్రాయం ఏ పార్టీ అయితే ఆ పార్టీ మీద క్లిక్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. బిఫోర్ దిస్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఇప్పుడు బరిలో ఉన్నటువంటి పార్టీల గురించి చూద్దాం. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి అనుముల రేవంత్ రెడ్డి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచాడు లాస్ట్ టైం జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో. అందుకని చెప్పేసి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఎట్లయినా గెలవాలి అన్న ఉద్దేశంతో సునీత మహేందర్ రెడ్డిని బరిలోకి దించారు కాంగ్రెస్ పార్టీ. ఇక బీజేపీ పార్టీ విషయానికి వస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానిలో భాగమైనటువంటి ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, దీంట్లో ఎక్కువగా కూడా కార్పొరేటర్లు బీజేపీ వాళ్ళే ఉన్నారు. మరి ఈ వీరి యొక్క ఓట్ బ్యాంక్ ఉపయోగించుకొని రేపటి నాడు బీజేపీ గెలవగలదా? ఈ బీజేపీ నుంచి ఈటల రాజేందర్ నిలబడబోతున్నాడు. ఇతను లాస్ట్ టైం జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో 2 స్థానాల్లో నిలబడి ఓటమిని చవిచూశాడు. మరి బీజేపీ మల్కాజ్గిరిలో గెలవగలదా? ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే మల్కాజ్గిరి నియోజకవర్గంలో తామే గెలుస్తామన్న ధీమాని వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. సో ఈ 3 పార్టీలలో ఎవరు గెలుస్తారనేసి మీరు అనుకుంటున్నారో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయగలరు ఈ యొక్క పోల్ సర్వేలో పాల్గొని. ఈ యొక్క పోల్ సర్వే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ పోల్ సర్వే ఓపెన్ అవుతుంది. మీ అభిప్రాయం ఏ పార్టీ అయితే దాని మీద క్లిక్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. ఒకవేళ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ కనుక ఓపెన్ కాకపోతే www.izamnews.in అని టైప్ చేసి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దాన్ని కంప్లీట్ స్క్రోల్ అప్ చేయండి. ఇక్కడ ఒక పోల్ సర్వే ఉంటుంది. ఈ పోల్ సర్వేలో మీ అభిప్రాయం ఏదైతే దాని మీద క్లిక్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. ఈ యొక్క పోల్ సర్వే అనేది ఎవరిని కించపరచడానికో లేకపోతే ఎవరిని ఉద్దేశించో చేసినది కాదు. ఇది కేవలం ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకోవడం కోసం మాత్రమే మేము ఈ యొక్క సర్వేని కండక్ట్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పోల్ సర్వేలో పాల్గొనవచ్చు.